మీ ఎదుట నిలవబడిన నేనున్నాను. దేవుని మహా గొప్ప కృప 19వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను. లోకంలో చేయాల్సిన చెడ్డ కార్యక్రమాలన్నీ చేసి పాపాన్ని జుర్రుకొని అపవిత్రంగా బ్రతికి వయసు అంతా ఉడికిపోయిన తర్వాత యేసు దగ్గరకు వచ్చిన వాడిని కాదు. 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాను. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదవటానికి వచ్చి 21వ సంవత్సరంలో యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి 21వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నా. 21వ ఏట నేను బాప్తిస్మం తీసుకోవటానికి ఆ బాప్తిస్మం ఇచ్చే స్థలానికి వెళ్తూ ఉంటే మా పెద్దావిడ ఒక ఆవిడ వచ్చి నా భుజం మీద పడి ఏడుస్తుంది. ఏమనో తెలుసా? అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగా అయ్యా? లోకంలో ఉన్న ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా? లోకంలో ఉన్న సరదాలన్నీ ఏమైపోతాయి అయ్యా? ఎంత చిన్న వయసులోనూ బాప్తిస్మం తీసుకుంటే ఇంకెట్టాగా అయ్యా? ఆ ప్రక్కనే మా నాన్నగారు ఉన్నాడు. ఆయన చక్కగా దేవుళ్ళు అప్పటికి ఎదిగాడు. ఆవిడని చూసి అన్నారు మా నాన్నగారు, పో సైతానా అని నా దగ్గరికి వచ్చి, నాన్న, క్రీస్తు బలిపీఠం మీద అర్పించబడే బలి పశువు యవ్వన బలి పశువు అయి ఉండాలి, క్రొవ్విన బలి పశువు అయి ఉండాలి, ఆరోగ్యవంతమైన బలి పశువు అయి ఉండాలి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, బలం ఉడికిపోయిన దాన్ని, ముసలిదాన్ని బలిపీఠం మీద అర్పించకూడదు. బలిపీఠం మీద దేన్ని అర్పించాలి? క్రొవ్విన బలి పశువును, యవ్వన బలి పశువును, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ యవ్వన బలి పశువును బలిపీఠం మీద అర్పిస్తే ఆ అర్పణ దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఓ పల్లెటూరులో పుట్టిన వాడిని, జనబలం నాకు లేదు, కులబలం నాకు లేదు, ధనబలం నాకు లేదు, బలమైన సామాజిక వర్గంలో నుంచి వచ్చిన వ్యక్తిని కాదు, పక్కా పల్లెటూరులో పుట్టి పేద ఇంటిలో పుట్టిన వాడిని. ఆ కృపగల దేవుడు పల్లెటూరు నుంచి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుని అనాది సంకల్పం ఒకవైపు అయితే, రెండో మాట చెప్తాను. నిండు యవ్వన కాలంలో నేను 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. మా దైవజనురాలు 15వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుంది. యవనస్తులారా, నా వైపు చూడండి, సవాలుతో ఈ మాట వినండి. నీ నిండు యవ్వన కాలం, నీ నిండు యవ్వన వయస్సు క్రీస్తు బలిపీఠం మీద బలిగా అర్పించు. తరతరాలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు.